అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. మార్గశిర మాసంలో వచ్చే మరొక విశేషమైన తిథి గురించి తెలుసుకుందాం. మార్గశిర పౌర్ణమి రోజున దత్తాత్రేయ జయంతిగా జరుపుకుంటాం. అయితే ఈ 2025వ సంవత్సరంలో ఈ దత్తాత్రేయుని జయంతి డిసెంబర్ 4వ తారీఖు గురువారం రోజు వచ్చింది. ఇప్పుడు దత్తాత్రేయుని జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం. మార్కండేయ పురాణం ప్రకారం అత్రి మహర్షి మరియు అతని భార్య అనసూయాదేవి చాలా తపోనిష్ట కలవారు. ఒకానొక రోజు నారద మహర్షి అనసూయ పాతివ్రత్యాన్ని గురించి బ్రహ్మ, విష్ణు, శివుని ధర్మపత్నుల ముందు విశేషంగా ప్రశంసించారు. దీంతో వారికి ఆమె పట్ల అసూయ ఏర్పడింది. ఆమె పాతివ్రత్యాన్ని కోల్పోయేలా చెయ్యవలసిందిగా వారు తమ నాదులను వేడుకున్నారు. అత్రి ఆశ్రమంలో లేని సమయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనసూయ వద్దకు అతిథులుగా వెళ్ళి తమకు భోజనం పెట్టమని అడిగారు. ఆమె అందుకు అంగీకరించగానే ఆమె దుస్తులు ధరించకుండా నగ్న రూపంలో వడ్డిస్తేనే తాము భుజిస్తామని వారు చెప్పారు. అనసూయ దీంతో సందిగ్ధతలో చిక్కుకుంది. పరపురుషుల ముందుకు ఆమె నగ్నంగా వస్తే ఆమె పాతివ్రత్యం కోల్పోతుంది. ఆమె ఇందుకు వ్యతిరేకిస్తే ఇప్పుడు ఆమె అతిథులను అగౌరవపరిచినట్లవుతుంది. అప్పుడు వారు అత్రి మహర్షి తపోశక్తిని లాగేసుకుంటారు. తన వద్దకు వచ్చి ఇలాంటి వింత కోరిక కోరి తనను చిక్కులో పడవేసిన ఈ ముగ్గురు అతిథులు సామాన్యులు కారని అనసూయ భావించింది. అనసూయ తన భర్తను మనసులోనే ధ్యానించుకొని తాను కాముకత్వ ప్రభావానికి గురి కాను కాబట్టి దుస్తులు లేకుండా వారికి వడ్డించడానికి భయపడనని వారికి చెప్పింది. అతిథులు ఆమెను భవతి భిక్షాం దేహి అని కోరుతూ ఆమెను తల్లి అని పిలిచారు. అందుకని ఆమె వారిని తన పిల్లలుగా భావించి వారు కోరిన విధంగా భోజనం వడ్డించింది. ఆమె గొప్పతనం మరియు ఆమె ఆలోచనల కారణంగా ఆమె భోజనం వడ్డించే సమయంలో ముగ్గురు దేవుళ్ళు చిన్న పిల్లలుగా మారిపోయారు. ఆమె వక్షోజాల నుంచి పాలు ధారగా వచ్చాయి. తర్వాత ఆమె వారికి పాలు కుదిపి ఉయ్యాలలో పరుండబెట్టి నిద్రపుచ్చింది. తరువాత అత్రి ఆశ్రమానికి తిరిగి వచ్చి జరిగిన కథను అనసూయ నుంచి తెలుసుకొని ఊయలలో నిద్రిస్తున్న త్రిమూర్తులను స్తుతించారు. వారు నిజరూపాలతో నిద్రలేచి అనసూయ పాతివ్రత్యానికి మెచ్చి ఆమెకు వరమిచ్చారు. అనసూయ ఆ ముగ్గురిని తన పిల్లలుగా శివ, విష్ణు, బ్రహ్మ అంశలతో పుత్రునిగా జన్మించమని అడిగింది. ఆ విధంగా ఆ మహాపతివ్రత దత్తునికి తల్లి అయ్యింది. దత్త అనగా సమర్పించుకున్న అని అర్థం. దీన్ని మనం రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి. ఒకటి, త్రిమూర్తులు తమ యొక్క 3 శరీరాలను ఈ పుణ్య దంపతులకు సమర్పించుకున్నారు అంటే దత్తాత్రేయుని రూపంలో. రెండవది, మనం మనుషులం, మనకున్న అడ్డగోడలు అంటే కోపం, ఆక్రోశం, గర్వం, వీటిని ఆ భగవంతునికి సమర్పించుకోవాలి. ఇలా జరిగినప్పుడు ఆ దత్తాత్రేయుని కృప మన మీద కలిగి కలియుగ బాధల నుండి విముక్తి కలుగుతుంది. దత్తాత్రేయుని అంశ జ్ఞానానికి ప్రతీక. దత్తాత్రేయుడు ఆది గురువు. ఎప్పటి వరకు ఈ ప్రపంచం మీద అజ్ఞానం ఉంటుందో అప్పటి వరకు గురువు యొక్క అవతారం కొనసాగుతూ ఉంటుంది. విష్ణువు యొక్క అవతారాలలో దత్తాత్రేయుడు 8వ అవతారంగా చెప్తారు. దత్తాత్రేయుని రూపం 3 ముఖాలు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క ప్రతీక. 6 చేతులు, ఇవి శక్తికి సంకేతం. 4 శునకాలు, ఇవి 4 వేదాలకు ప్రతీక. ఇది దత్తాత్రేయుని యొక్క జన్మ వృత్తాంతం. ధన్యవాదములు.